డిఎంకే యొక్క అరాచకానికి వ్యతిరేకంగా వాళ్ళని ఓడించాలి అన్న కసితోటి విజయ్కి ఓటేశారు. తృణమూల్ కాంగ్రెస్ లో అభిషేక్ బెనర్జీ, మమతా బెనర్జీ తప్ప ఇంకెవడన్నా అక్కడ సత్తా చెలాయించగలరా? లోకేష్ ఏమో ఢిల్లీలో వెళ్ళి కూర్చుంటే కనుక బ్రాహ్మణి దిగేటువంటి పరిస్థితి. ఇంకెవరు లేరా? వాళ్ళకి నేతృత్వమే లేరా? సార్, ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు అయితే ఓటమి చెందుతూ వస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఓటమి చెందింది, బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, అలానే ఇప్పుడు నిన్న తమిళనాడు చూసుకుంటే డిఎంకే పార్టీ కూడా ఓటమి చెందింది. సో క్రమంగా ప్రాంతీయ పార్టీలు అయితే నిర్వీర్యం అయిపోతున్నాయి. ఇప్పుడు ఉత్తర భారతదేశం చూసుకుంటే పూర్తిగా కాషాయమయం అయిపోయింది. సో ఇప్పుడు దేశానికి ఒక ఆల్టర్నేటివ్ అయితే ఉండాలి కదా ఒక పార్టీకి. ఇప్పుడు డెమోక్రసీ ప్రాపర్ గా రన్ అవ్వాలంటే ఒక ప్రత్యామ్నాయం అయితే ఉండాలి కదా క్వశ్చన్ చేయడానికి గవర్నమెంట్ కి అని ఒక చర్చ ఉంది. ఏమంటారు? ఎందుకు ఉండాలి? ప్రజలందరూ ఏకపక్షంగా ఒకటే పార్టీని ఎన్నుకుంటే అది డెమోక్రసీ కాదా? ఫర్ ఇన్స్టెన్స్ అరుణాచల్ ప్రదేశ్ లో 100% బీజేపీ వాళ్ళు ఓటేసుకున్నారు. అది తప్ప? అది డెమోక్రసీ కాదా? అది అపోజిషన్ ఉండాలి అని ఎక్కడైనా రూల్ ఉందా? లేదు కదా. అపోజిషన్ స్పేస్ ఉంది. ప్రజలలో ఈ పార్టీని వాళ్ళు ఒప్పుకోకపోతే ఇంకొకరికి ఓటేసేటువంటి అధికారం ఉంది. కానీ అదే అధికారంతో అందరూ కలిసి ఒకటే పార్టీకి వాళ్ళు ఓటు వేస్తే అది కూడా డెమోక్రసీ. అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ప్రత్యామ్నాయం ఉండాలి, లేకపోతే డెమోక్రసీ లేదు అన్నది చాలా తప్పు నేరేటివ్. ప్రజల నిర్ణయం. కానీ ప్రజల నిర్ణయానికి భిన్నంగా ఒక నిరంకుశ పాలనతోటి ఏకపక్షంగా ఓట్లు వేయించుకొని దాన్ని ఫ్రాడ్ చేస్తే కనుక అది మనం ఖండించాలి. కానీ ప్రజలు ఆపోజిషన్ లేకుండా వాళ్ళు ఓటు వేశారంటే అది ప్రజల వాణిని మనం గౌరవించాలి. ఫర్ ఇన్స్టెన్స్ 2019లో లోక్సభలో ఆపోజిషన్ పార్టీ లేదు. కాంగ్రెస్ కి 44 సీట్లే వచ్చినాయి. మినిమం 10% ఉంటే గానీ ఆపోజిషన్ హోదా రాదు వాళ్ళకి. కానీ బీజేపీని తిడతామా మనం, లేదా ప్రజల యొక్క నిర్ణయం కింద మనం గౌరవిస్తామా? ఇది ప్రతిపక్షాల వైఫల్యంగా భావించవచ్చా? ప్రజల్ని వాళ్ళు కరెక్ట్. మీరు ప్రజలలోకి పెట్టి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు నిజంగా పారదర్శకంగా మాట్లాడి ఉంటే, ప్రజల్ని కన్విన్స్ చేయగలిగి ఉంటే ప్రజలు మీకు సత్తా ఇచ్చి ఉండేవాళ్ళు. మన దేశంలో డెమోక్రసీ చాలా పటిష్టంగా ఉంది. దిగ్గజ నేతలను ఓడించినటువంటి చరిత్ర మనకుంది. వాజ్పేయి గారు ఓడిపోయారు, ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఈరోజు మనకు మమతా బెనర్జీ ఓడిపోయింది, అఖిలేష్ యాదవ్ ఓడిపోతుంది. అంటే ఓడిపోయిన వాళ్ళు లేరు. లిటరల్గా స్టాలిన్ ఓడిపోయాడు. సో అందుకని పెద్ద పెద్ద దిగ్గజ నేతలు కూడా వాళ్ళని ఓడించగలిగినటువంటి డెమోక్రసీ మన దేశంలో ఉంది. డెమోక్రసీ ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఏదో చాలా కష్టపడుతుందనో బలహీనపడుతుందో అని అనుకునేటువంటి సమస్య లేదు. ప్రజల తీర్పును గౌరవించడం మొదలు పెట్టాలి. ప్రజలు అపోజిషన్ ని తిరస్కరిస్తున్నారంటే ఆపోజిషన్ వాళ్ళు తప్పు చేస్తున్నారని వాళ్ళు అర్థం చేసుకోవాలి ఫస్ట్. దానికి బదులు బీజేపీని తిట్టడం అన్నది వీళ్ళ రాజకీయంలో ఉన్నటువంటి వీళ్ళ తప్పులే కానీ అది బీజేపీది తప్పు కాదు. ప్రజలు నిర్ణయిస్తున్నారు. ఇదే ప్రజలు 2021లో మేము సత్తాకు వస్తున్నాము అని చెప్పినటువంటి బీజేపీకి అప్పుడు ప్రభుత్వం ఇవ్వలేదు. బంగాల్లో 77 సీట్లకే పరిమితం చేశారు వాళ్ళు. గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అలాగే మోదీ గారి ప్రభుత్వం 2019 నుంచి ఇంతవరకు వచ్చిన దాంట్లో మధ్యప్రదేశ్ ఓడిపోయారు, రాజస్థాన్ ఓడిపోయారు, మహారాష్ట్ర ఓడిపోయారు, చాలా రాష్ట్రాలు ఓడిపోయారు గతంలో కూడా. మళ్ళీ తర్వాత వచ్చారు, అది వేరే విషయం. కాబట్టి బీజేపీకే వాళ్ళు ఓటేస్తున్నారు అనుకోండి తప్పది. ప్రజల నిర్ణయం అన్నది మనం గౌరవించడం అన్నది ఒక సంస్కృతి మనం నేర్చుకోవాలి. అపోజిషన్ వాళ్ళ తప్పులని కప్పిపుచ్చడానికి కోసం బీజేపీని బ్లేమ్ చేయడం చాలా తప్పది. ప్రాంతీయ పార్టీలు అన్నారు. ఈరోజు ప్రాంతీయ పార్టీలు ఎక్కడున్నాయి అసలు? ఫస్ట్ అన్ని కూడా కుటుంబ పార్టీలు. ములాయం సింగ్ యాదవ్ కుటుంబం తప్ప ఎక్కడైనా రాగలరా? తృణమూల్ కాంగ్రెస్ లో అభిషేక్ బెనర్జీ, మమతా బెనర్జీ తప్ప ఇంకెవడన్నా అక్కడ సత్తా చెలాయించగలరా? డిఎంకేలో ఉదయనిధి స్టాలిన్, మనకు స్టాలిన్, వీళ్ళు తప్ప ఇంకే మూడో వ్యక్తి రాగలడు అక్కడికి. మారన్స్ వాళ్ళ కుటుంబమే. కుటుంబం దాటి ఎవరన్నా రాగలరా? బీఆర్ఎస్ పార్టీలో మనం చూస్తున్నాం, కేటీఆర్, తర్వాత కేసీఆర్, వీళ్ళు తప్ప ఇంకెవరికైనా అక్కడ స్థానం ఉందా? మహా అంటే హరీష్, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులే. బయట వాళ్ళకి ఏమైనా అక్కడ స్థానం ఉందా వాళ్ళకి? అది కాబట్టి రీజనల్ పార్టీస్ లేవు, ప్రాంతీయ పార్టీలు లేవు, మనకి కుటుంబ పార్టీలు ఉన్నాయి. అలాగే మనకి ఎన్సీపీ, ఇవన్నీ కుటుంబ పార్టీలు. అందుకని కుటుంబ పార్టీలను తిరస్కరిస్తున్నారు ప్రజలు. ప్రాంతీయ పార్టీలను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, కుటుంబ పార్టీలను తిరస్కరిస్తున్నారు. కుటుంబ పార్టీలు కాని ప్రాంతీయ పార్టీ నాకు ఒకటి చూపించండి. అన్ని కూడా అవే పరిస్థితి. అందుకనే ప్రజలు దాన్ని తిరస్కరిస్తున్నారు. కుటుంబ పాలనకు వాళ్ళు సిద్ధంగా లేరు. వాళ్ళు ఇంతకాలం చూసిన తర్వాత కుటుంబాలు అక్కర్లేదు, మాకు పారదర్శకంగా పనిచేస్తున్న వాళ్ళు కావాలి అంటున్నారు.
ఉత్తరాదిన మొత్తం అంతా కూడాను ప్రాంతీయ పార్టీలు ఆ కుటుంబ పార్టీలను తిరస్కరించి బీజేపీకి సత్తా కట్టారు, వాళ్ళకు పవర్ ఇచ్చారు. కానీ తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ ని ఓడించి కాంగ్రెస్ కి సత్తా ఇచ్చారు కదా మరి వాళ్ళు. సో అందుకని అక్కడ కూడా ప్రాంతీయ పార్టీని తిరస్కరించారు, కానీ బీజేపీకి ఇవ్వలేదే వాళ్ళు, కాంగ్రెస్కి ఇచ్చారు. ఈ విషయం మనం గుర్తుపెట్టాం. అలాగే మనకు తమిళనాడులో ఒక ప్రాంతీయ పార్టీని తీసేసినా కానీ కూడా జాతీయ పార్టీకి ఇవ్వలేదే వాళ్ళు, కాంగ్రెస్కో బీజేపీకో ఇవ్వలేదే వాళ్ళు. ఎవరికి ఇచ్చారు? మళ్ళీ ఇంకో కొత్తగా వచ్చినటువంటి ఇంకో ప్రాంతీయ పార్టీకి ఇచ్చారు. అతను ఒకడే. మరి రేపు అతను కూడా కుటుంబ పార్టీగా తయారవుతాడో లేదో మనకు తెలియదు. బహుశా అతను ఒక టీం పెట్టి ఒక పారదర్శకంగా దాన్ని కనుక పార్టీని తీర్చిదిద్దగలిగితే బహుశా దీర్ఘకాలీనంగా అతను ఉండొచ్చు. ఇప్పుడు ఉన్నది ఒక విధమైనటువంటి ఒక ఎమోషనల్ రియాక్షన్ కింద చూడొచ్చు. డిఎంకే యొక్క అరాచకానికి వ్యతిరేకంగా వాళ్ళని ఓడించాలి అన్న కసితోటి విజయ్ ఓటేశారు. ఈ ఎమోషన్ తగ్గిపోయిన తర్వాత విజయ్ కూడా తప్పులు చేయడం మొదలు పెడితే విజయ్ కూడా తిరస్కరిస్తారు. ఆఫ్టర్ ఆల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఏమైంది? ఇంతమంది చాలా దిగ్గజ నేతలందరూ వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ట్ చేశారు. తర్వాత ఏమైంది? వ్యక్తిగతమైన పార్టీగా తయారైంది. తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ తను అక్కడి నుంచి పార్టీ నుంచి బహిష్కరించాడు, వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాడు. స్వాతి మలివాల్ లాంటి వాళ్ళు ఇంటికి పిలిపించి కొట్టించాడు. ఇటువంటి అరాచకం చేసిన తర్వాత ప్రజలు తనని కూడా తిరస్కరించారు. కానీ ఎంత పెద్ద ఎత్తున తనకు ఓటేశారు అప్పట్లో. కాబట్టి ప్రాంతీయ పార్టీలను మనం పేరు చెప్తున్నాం, కానీ ప్రాంతీయ పార్టీలు కాదు, కుటుంబ పార్టీలు అయినప్పుడు ఇటువంటి పరిస్థితి వస్తుంది. ఆఖరికి రాఘవ్ చెడ్డా ఈరోజు 7 మందిని తీసుకొని బయటకు వెళ్ళవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? రాఘవ్ చెడ్డాకి మహత్వాకాంక్ష ఉన్నది, తను ఏదో తన వ్యక్తిగత లాభం కోసం వెళ్ళాడు అని చెప్పి ఇలా చెప్పడం కాదు. అది కేజ్రీవాల్ యొక్క ఫెయిల్యూర్ అర్థం చేసుకోవాలి. అందుకనే ఈ నేతృత్వం అంతా కూడాను ఒక నేత, తన చుట్టూతన ఉన్నటువంటి వాళ్ళ కుటుంబము, తన మోచే నీరు తాగేటువంటి వ్యక్తుల ఆధారంగా పాలిటిక్స్ నడిపిస్తే కనుక ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. బీజేపీలో ఆ అడ్వాంటేజ్ ఏంటంటే కనుక గతంలో మనకు వాజ్పేయి, అద్వానీ గారు ఉండేవాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోయాక ఈరోజు మోదీ, అమిత్ షా వచ్చారు. రేపు వీళ్ళు వెళ్ళిపోతే ఇంకెవరు వస్తారు? వీళ్ళ కుటుంబం ఎక్కడ పనిచేయట్లేదు. ఇక్కడ ఎవరి కుటుంబం ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, సిద్ధాంతం ఇంపార్టెంట్, ఒక ఆర్గనైజేషన్ క్యాడర్ ఇంపార్టెంట్. ఈ రెండే పార్టీలు ఉన్నాయి, ఒకటి బీజేపీ, రెండవది కమ్యూనిస్ట్ పార్టీ. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ ఏ పరిస్థితిలో ఉందో చూస్తున్నాం. పాతాళంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ పాలిటిక్స్ అన్ని కూడా నెగిటివ్ పాలిటిక్స్ చేయడంతో ఈరోజు వాళ్ళు సర్వనాశనం అయిపోయారు, ఇర్రెలవెంట్ అయిపోయారు. వాళ్ళ కేడరు, వాళ్ళ నేతృత్వమే మిగతా పార్టీల్లో వెళ్ళి చేరాల్సిన పరిస్థితి. తెలుగుదేశం అదే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎవరు? లోకేష్ ఏమో ఢిల్లీలో వెళ్ళి కూర్చుంటే కనుక బ్రాహ్మణి దిగేటువంటి పరిస్థితి. ఈరోజు ఇంకెవరు లేరా? వాళ్ళకి నేతృత్వమే లేరా? అంత దిగ్గజ నేతలు ఉన్నటువంటి పార్టీ ఈరోజు మళ్ళీ కుటుంబం మీద ఆధారపడుతుందంటే కనుక ఎంతకాలం నడుస్తుంది? చంద్రబాబు నాయుడు తర్వాత ఏమవుతుంది? కరుణానిధి వెళ్ళిపోయిన తర్వాత స్టాలిన్ కి కొంత ఏదో ప్రజలు యాక్సెప్ట్ చేశారు, కానీ ఇప్పుడు స్టాలిన్ ని తిరస్కరిస్తున్నారు. స్టాలిన్ స్వయం ఓడిపోయాడు. ఈవెన్ ఉదయనిధి స్టాలిన్ 5,000-7,000 మెజారిటీతో గెలిచిన ప్రాంతం కూడా ముస్లిం మెజారిటీ ప్రాంతం, చేపక్. అక్కడ చాలా మంది ముస్లింస్ అతను ఓటేశారు, ముస్లింస్ క్రిస్టియన్స్ ఓటేసి అతను గెలిచాడు. సో అందుకని ఈ పార్టీలన్నీ కూడాను దానికి ఒక రన్ ఉంటుంది. 20-30 సంవత్సరాలు ప్రజలు చూస్తారు, తర్వాత తిరస్కరిస్తారు. మన లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఎంత దారుణంగా ఓడిపోయిందో బీహార్లో మనం చూసాము. ఎందుకు ఓడిపోయింది? ఈ కుటుంబ పార్టీలని తిరస్కరిస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ ఎందుకు ఓడిపోతుందంటే అది కూడా కుటుంబ పార్టీగా తయారైంది. గతంలో పార్టీషన్ అయినప్పుడు అది కుటుంబ పార్టీ కాదు. చాలా మంది నేతలు ఉండేవాళ్ళు, పారదర్శకంగా ఉండేది, సెంట్రల్ వర్కింగ్ కమిటీ ఉండేది, వాళ్ళు నిర్ణయించేవాళ్ళు, ఎలక్షన్స్ ఉండేవి, చాలా అద్భుతంగా ఉండేది. కాబట్టి దానికి వాళ్ళు అప్పుడు అందరు గౌరవించారు. ఇప్పుడు ఎప్పుడైతే కుటుంబ పార్టీగా తయారైందో దాన్ని తిరస్కరిస్తున్నారు. ఈ పాలిటిక్స్ అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ కూడా ఒక రీజనల్ పార్టీగా తయారైంది, అంటే ఒక కుటుంబ పార్టీగా తయారైంది. కుటుంబ పార్టీ కాకుండా వాళ్ళు కానీ నిజంగా పారదర్శకంగా వాళ్ళు కనుక నేతృత్వాన్ని పర్మిట్ చేసి ఉంటే బీజేపీ ఇంత శక్తివంతంగా ఉండేది కాదు, ప్రత్యామ్నాయం ఉండేది. కుటుంబ పార్టీగా ఉంది కాబట్టి ప్రజలు తిరస్కరిస్తారు. ధన్యవాదాలు సార్, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు తెలుగు రాజ్యం తరపున మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.